ఇక్కడ వీడు ఇంత తొందరగా లోపలికి వెళ్ళి పడుకుంటే రేపు పొద్దున కాఫీ ఎలా తాగలరా? అల్సర్ ఉన్నవాడికే ఆ ప్రాబ్లం తెలుస్తుంది. నీకు ఇంతకు ముందే చెప్పాను కదా వాడితో గొడవ వద్దని. ఛే రే ఇక్కడ చూడరా, నువ్వు పొద్దున 25 రూపాయలు అడిగింది వాడు ఇవ్వలేదన్నందువలన నువ్వు గొడవ పెట్టావని ఇప్పుడు చెప్తున్నాడు రా. ఒక వెజిటేబుల్ బిర్యానీ కొనిస్తాడనే నేను కూడా వాడితో వెళ్ళాను రా. నువ్వు డబ్బులు ఇవ్వకపోవటం అనేది ఒక తప్పు, అక్కడికి వచ్చింది వీడి తప్పు. నువ్వు ఇదంతా పెద్దగా ఆలోచించకరా, నువ్వు అన్నీ మర్చిపో. ఇప్పుడు చూడు వీడు సారీ చెప్పడానికి నుంచున్నాడు. దయచేసి తలుపు తీరా, తెరవరా. ఏంట్రా సారీ చెప్పరా. సారీ అది నువ్వే ఉంచుకో. రేపు గోధుమలు కొనడానికి డబ్బులు కావాలి. 3 రోజుల కదా అయింది గోధుమ కొని. ఎవర్రా అలా తినేసేది? ఒక ప్యాకెట్ పళ్ళు గుచ్చుకునేవి. పళ్ళు కుట్టుకోవడానికా? ఏం తమలపాకు కూడా వేసుకో. జీతం తీసుకుని 10 రోజులే అయ్యింది, మొత్తం ఖాళీ. అదేంటంటే ఖాళీ చేశారా? అయితే ఈసారి నాకు బాడగలేదా? మీరెందుకు పంతులు గారు నెలలా మా దగ్గర డబ్బు తీసుకుంటున్నారు? అరే రైట్, ఫ్రిడ్జ్ ఫర్నిచర్ అన్ని ఉన్నాయి కదా, బాడీగురా ఏంటి? ఈ ఇంట్లో ఉండాలంటే మీరే మాకు అద్దె కట్టాలి. కిచెను సరిలేదు, నీళ్లు రావడం లేదు, బాత్రూమ్ కి తలుపే లేదు. ఇది ఒక పెద్ద బంగ్లా అని మీరు మా దగ్గరకు వచ్చి అద్దె అడుగుతున్నారు. ఏమిటన్నా? అయ్యా మీరు లోపలికి వెళ్ళండి, తలుపులు వేసుకోండి. రే నువ్వు రారా. గుడ్ మార్నింగ్ పంతులు గారు. మార్నింగ్ అవసరం లేదు, బాడీకి చాలు. లక్ష్మి మీ నాన్నెక్కడా? నాన్నగారు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. ఇంకా ఒక వారం అవుతుందా? బాడుగు ఇంకా ఇవ్వలేదే? దాని గురించి నాకేం తెలియదు అంకుల్. అందరూ తెలియదంటే నేనేం చేయాలి? ఏం చేస్తున్నావు? చెప్పరా. ఏమి లేదు, ఈసారి కొన్న లాటరీ టికెట్ పేపర్లో రిజల్ట్ వచ్చి ఉంటది కదా, నువ్వు ఒక బ్లాక్ టీ వేసి ఇచ్చావంటే అది తాగుతా నేను చూస్తాను. నాకు ఒక గ్లాస్ ఇవ్వచ్చు కదా, వయసుకి అన్న మర్యాద ఇవ్వు. ఇది నాకోసం. రమ్మా. అబ్బా ఏంటి ఇంకా పొద్దునే తెల్లారనే లేదు, పరగడుపుతో తాకరా పొట్ట చెడిపోద్ది. ఊరుకునే కథ మాట్లాడకుండా వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు తీసుకురా. ఇక్కడ చూడరా, నేను ఒకటి చెప్తాను తప్పుకో అనుకోక. నా జాతకంలో 7.5 శనీశ్వరుడు ప్రారంభించాడు. 3వ భావంలో నాకు సరిలేనందువలన కొన్ని రోజులకి నిప్పు దగ్గరికి నీరు దగ్గరికి నేను అస్సలు వెళ్ళకూడదు. ఏమయ్యా అయితే బయటికి వెళ్ళాయా? బ్లాక్ టీ పెట్టి నేనే నోట్లో పోస్తాను పో. కొంచెం అన్నా నాకు మర్యాద ఇవ్వరా. సస్పెండ్ అయినా నేను పీడబ్ల్యూలో సూపర్నెంట్. మూసుకుని పోవయ్యా. అస్సలు విలువ ఇవ్వట్లేదు ఈడు. ఎందుకు? ఇదిగో ఏంట్రా ఇది కాలం నీళ్ళలాగున్నాయి. చక్కెర వేయకపోతే బ్లాక్ టీ ఎలా ఉంటుంది? పంచదార వేయలేదా? అవును వేయలేదు. అలాగైతే నువ్వు వాడికి కూడా ఇలాగిస్తావా? వాడికి చక్కెర వేసానులే. నాకు పని లేదనందువల్ల ఇలాగిస్తావా? అదే నేను పని చేసేటప్పుడు నువ్వు ఎలాగుండేవాడివి నా దగ్గర. నాకు పని పోయింది అన్న తర్వాత ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు? నేను ఒక చెప్తా, నేను బ్లాక్ టీ అడిగితే నువ్వు బ్లాక్ టీయే నాకు ఇవ్వాలి. నువ్వు చెప్పేది వినడానికి నేను నీ పని మనిషినా? అలాగే అన్నాను రా. గ్లాసు రే నైట్ డ్యూటీ చేసి నిద్రపోదాం అనుకుంటే మనిషిని నిద్రపోనివ్వరేమిట్రా? నా ప్రాణాలు తీస్తున్నారు. అరే ఇక్కడ చూడరా, నీ గ్లాస్ తీసి కింద పడేసి పగలగొట్టాడు. వీడికి పని ఏమి లేనందువల్ల గ్లాసులు కింద పడేసి పగలగొట్టి టైం పాస్ చేస్తాడే ఏంటి? ఎవరికి పనిలేదు, నాకు పని ఉంది. అది నాకు బాగా తెలిసిలా అన్ని పనులు చేయడం. అది నా ఇష్టం. నువ్వేడో పెద్ద ఉత్తముడిలా చెప్పక సరేనా? నువ్వు ముందల వయసుకు గ్లాసును ఎందుకు పగలగొట్టారో చెప్పరా చెప్పు. నేను ఇకపై గ్లాస్ ని పగలగొట్టను. ఎవడెవడి ఎంగిడి గ్లాస్ నేను కడగను. ఇదిగోరా వీడి కిచెన్ లో పని చేస్తున్నావన్న తిమ్మురు. అలాగే అనుకో. నేను ఇకపై కిచెన్ లో పని చెయ్యను. కాబట్టి మీరు పని మనిషిని పెట్టుకోండి. నా వంతుకి నేను డబ్బులు ఇచ్చేస్తాను. అంతే కదా సమస్య. ఒకే నెలలో ఏ మూల నుంచైనా సరే ఒక పని వాడిని తీసుకొచ్చి పెట్టి తీరతాను. అంతవరకు కొంచెం ఓపి పట్టండి. మనిషిని నిద్రపోనివ్వడం లేదు. ఇప్పుడు సంతోషమా? కష్టపడి సంపాదించేవాడు నెమ్మదిగా 1 నిమిషం నిద్రపోలేకపోతున్నాడు. పువ్వాడ నక్షత్రం వాళ్ళందరికీ ఇలాగే ఉంటుందనుకుంటా. రూమ్ సర్వీస్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? ఏ రూమ్ సార్? 506.
మీకు ఏం కావాలి సార్? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? తీసుకురారా ఒక టమాటా సూప్. సరే సార్. సిన్ని, ఆ? 506లో ఎవరు గెస్టు? చెప్పడానికి ఏం లేదు, వాడొక తాగుబోతు. పగలంతా నిద్రపోతూ ఉంటాడు, రాత్రి అంతా మేల్కు నుండి ఒకటే రచ్చ రచ్చ చేస్తాడు. సాయంకాలం అయిపోయిందంటే శివుడి గుడికి వెళ్ళి శివుని దండం పెట్టుకుంటాడు. ఒక వారం నుంచి ఇక్కడ ఉండి నా ప్రాణాలు తీస్తున్నాడు. సార్ రూమ్ సర్వీస్. సార్ రూమ్ సర్వీస్. కమన్. సార్ సూపు. పంచదార తేలేదా? సూపులో ఎవరైనా చక్కెర వేసుకుంటారా సార్? నువ్వెవర్రా నాకు చెప్పడానికి? నేను సూపులో చక్కెర వేసుకొని తాగుతాను. నువ్వేం చేస్తావురా? నువ్వు ఒక సాధారణ హోటల్ బేరర్వి. నీ లిమిట్ లో నువ్వు ఉండు. నేను అనుకున్నానంటే ఈ హోటల్లే కొనేస్తారు. చంద్రమౌళి, ఏమైంది? 506లో ఉన్న ఆయన సూప్ అడిగారు. ఆయన ఎన్ని గంటలకు గుడికి వెళ్తారని అన్నావు? సాయంకాలం 7ంటికి. దేవుని ప్రార్థించుకున్నావా? అలాగే వెళ్ళిపోతే ఎలా? నా మొహాన్ని సూపు కొడతావా? ఎందుకురా గొడవ పెట్టుకుంటున్నారు? వదలండి. ఆపండ్రా రే. వదలండి. ఎందుకురా గొడవ వదలండి. పెట్టుకున్నారు? ఏయ్, నువ్వు ఒక సాధారణ హోటల్ బేరర్. అది హోటల్లో. ఇక్కడ నువ్వు నేను ఒకటేరా. సిటిజన్స్. కొట్టడానికి కొట్టించుకోవడానికి ఇద్దరికి కూడా రైట్స్ ఉన్నాయి. ఈ జగన్నాథం గురించి నీకింకా అర్థం కాలేదనుకుంటాను. రే జగన్నాథ వర్మ, నా గురించి నువ్వు తెలుసుకో. ఇప్పుడు సూప్ ఆర్డర్ చేయరా. రేయ్, వదలండి వదలండి. హ. నువ్వు ఏం చెప్పినా సరేరా, నువ్వు కొట్టింది తప్పే. నువ్వు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టుండాలి. నా మొహం మీద ఒకడు సూపు కొట్టాడు, నన్ను ఏం చేయమంటావు? నిదానంగా ఉండాలి. ఓహో. ఇప్పుడు ఎంత నిదానంగా ఉండాలో తెలుసా? జాతకం ప్రకారం అసలు నీ టైం బాగోనే లేదు. కాస్త నీ నోరు మూస్తావా? ఎప్పుడు చూసినా ఇదే చెప్తావు, జాతకం చీపిరి కట్ట అని. జాతకం సరదా కాదురా, అది నిజమే. అది మార్చడం ఎవరి వల్ల కాదురా. మానభంగం, జైలుకి వెళ్ళటం, ఎక్కువ ఖర్చు, ఇదంతా ఇప్పుడు జరుగుతుందిరా నీకు. నమస్కారం, కూర్చోండి. లేదు పర్వాలేదు. కూర్చోండి. టీ కావాలా, కాఫీ కావాలా? టీయా? నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను. కంప్లైంట్ ఇవ్వడానికి తప్ప ఇంకెవరైనా ఈ పోలీస్ స్టేషన్కి వస్తారా? స్టేషన్కి ఎవరు వచ్చినా సరే టీయో కాఫీయో ఇవ్వమని ఎస్ఐ గారు చెప్పారు. ఎక్కడ తను? ఎవరు? ఎస్ఐ. అతనా? అలా చెప్పకూడదు, ఎస్ఐ గారు అనాలి.